హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇంకా ఎవరైతే రిజిస్టర్ కాలేదో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో రిజిస్టర్ అయ్యేందుకు ఒక కొత్త సర్వీస్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ సర్వీస్ అనేది మీరు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ఆల్రెడీ మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సర్వే అంటే మీ మొబైల్లో మీరు ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేశాను. కాకపోతే చాలామంది కామెంట్లో ఏంటంటే, మేము మా యొక్క డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాము, అయినప్పటికీ ఇంకా ఫిల్ చేయమని వస్తుంది అనేది అడుగుతున్నారండి. సో ఈ విధంగా వస్తే మీరు ఏం చేయాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఫ్యూచర్లో ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ప్రభుత్వం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో దాన్ని నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగ యువతకు శుభవార్త అయితే ప్రకటించడం జరిగిందండి. ఎవరైతే నిరుద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనలేదో వారికి మరొక అవకాశం ఇస్తూ వారే స్వయంగా వారి యొక్క మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అయ్యే కొత్త సర్వీస్ని అయితే ఏపీ సేవా పోర్టల్ నందు తీసుకురావడం జరిగిందండి. సో మీరు ఏపీ సేవ పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాని ద్వారా అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మీ దగ్గరలో ఉన్న మొబైల్లో లేదా ల్యాప్టాప్లో మీరైతే రిజిస్టర్ అవ్వచ్చండి. సో ఓకేనా. సో అంటే గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి గ్రామ్ బోర్డ్ సచివాలయం సిబ్బంది చేత ప్రభుత్వం అయితే ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగిందండి. ఆ సర్వేలో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అవకాశం అయితే కల్పించడం జరిగిందండి ముఖ్యంగా అయితే. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే ప్రస్తుతం మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో మీరు ఏ విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళకి చేసినప్పుడు కొన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసుకున్నానండి. ఆ ప్రాసెస్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో మీరు క్లారిటీగా అయితే వినండి. సో ముందుగా మన డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందండి. సో ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ముందుగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ముందుగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ అనేది ఉంటుందండి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ల్యాప్టాప్లో ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళకి సంబంధించి మాత్రమే మీరు రిజిస్టర్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీకు మొబైల్లో రిజిస్టర్ అయ్యేందుకు ఛాన్స్ అయితే లేదు. సో మేము కూడా చాలాసార్లు ప్రయత్నించామండి మొబైల్లో అయితే. సో రిజిస్టర్ అయితే అయ్యేందుకు ఛాన్స్ అయితే లేదు మొబైల్లో. సో ఓన్లీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లోనే మీరు రిజిస్టర్ అనేది అవ్వచ్చు. సో ఓకేనా. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు డిస్క్రాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఓకేనా. సో మీరు ముందుగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆధార్ అథెంటికేషన్ అయితే రావడం జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది అడుగుతుంది. సెండ్ ఓటీపీ మీద కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. సో ఎంటర్ ఓటీపీ దగ్గర మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. కౌజులం రిజిస్టర్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో మీకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ యొక్క పేరు రావడం జరుగుతుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క జెండర్, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు, ఈ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో మీకు అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇది పనిచేస్తూ ఉండాలండి మొబైల్ నెంబర్ అయితే. సో మీరు ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో 2 మెంబర్స్ ఉన్నారు. సో మీరు ఒక నెంబర్కి ఇంతకు ముందే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సర్వే అనేది చేసి ఉంటారు కదా. సో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయకూడదండి. సో మీరు సపరేట్గా ఇంకొక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో మీ మదర్ లేదా
మీ యొక్క ఫాదర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఒకే నెంబర్ పైన 2 సర్వేలు అనేది చేసుకోలేము. సో ఓకేనా, మీరు గమనించుకోవాల్సిన విషయం అండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ గెట్ ఓటీపీ అనేది అడుగుతుందండి. సో మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను స్క్రీన్ పైన అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు జీమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అయితే రావడం జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇందాక మొబైల్ నెంబర్కి ఎటువంటి ప్రాసెస్ అయితే చేసి ఉంటారో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి అదేవిధంగా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీకు జీమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ అదేవిధంగా జీమెయిల్ ఐడి ఎందుకు సబ్మిట్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఏమైనా జాబ్ అవకాశాలు కనుక ప్రభుత్వం కల్పించినట్లయితే మీకు ఎస్ఎంఎస్ రూపంలో ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుందండి. అందుకని మీరు మొబైల్ నెంబర్ లేదా జీమెయిల్ ఐడి 2 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో మీరు ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ అయితే సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి. సో మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు, అదేవిధంగా ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ్, సో ఇటువంటి లాంగ్వేజెస్ అయితే ఉంటాయండి. సో మీకు సంబంధించి ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మీరు ఏమైతే చదువుకొని ఉంటారో, సో ఒకవేళ ఐఐటి చేసి ఉంటే ఐఐటి, అదేవిధంగా డిప్లొమా పూర్తి చేసి ఉంటే డిప్లొమా, సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 10th సంబంధించి అదేవిధంగా ఇంటర్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదండి. సో ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకొని అదేవిధంగా ఇంటర్ పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోనండి, రిజిస్టర్ అయితే అవ్వండి. సో నా పరంగా అయితే మీరు గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి రిజిస్టర్ అవ్వడమే చాలా బెటర్ అండి. సో ఎందుకంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళైతే నిదానంగా అయితే మీకు అంటే రిజిస్టర్ చేసి ఇస్తారు. మీరైతే ఇక్కడ గందరగోళంగా అయితే ఉంటుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుందండి. మీరు ఏ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని ఉంటారో దానికి సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు ఏ కాలేజీలో చదివారు, అదేవిధంగా మీ యొక్క మార్కుల పర్సంటేజ్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే అడుగుతారు. కాబట్టి మీరు 1 by 1 అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకేనా. మీరు ఇక్కడ పూర్తి సమాచారం ఎంటర్ చేయకుండా కనుక సబ్మిట్ చేసినట్లయితే మీకు మళ్ళీ నోటిఫికేషన్లో ఫిల్ చేయండి అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఎవరైతే పూర్తి సమాచారం ఎంటర్ చేయకుండా కనుక సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఫిల్ చేయండి అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. కాబట్టి నిదానంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఇంకేమైనా స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఆ స్కిల్కి సంబంధించి ఇమేజెస్ కానీ లేదా టెక్స్ట్ కానీ అక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో యాడ్ ఉంటుందండి. సో యాడ్ పైన క్లిక్ చేసి మీ యొక్క అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా సర్టిఫికేట్ నెంబర్, సో ఇది ఎక్కువగా ఎవరైతే స్పోర్ట్స్కి క్వాలిఫై అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి అయితే సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఇది మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ అనేది సక్సెస్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ ల్యాప్టాప్లో లేదా మొబైల్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇంకా ఎవరైనా రిజిస్టర్ కాకుండా కనుక ఉన్నట్లయితే రిజిస్టర్ అవ్వచ్చండి. సో ఓకేనా. సో ఇది కొంత సమయంలో మాత్రమే ఈ రిజిస్టర్ అనేది సక్సెస్ అవుతుందండి. సో చాలామందికి కొన్ని సమయంలో ఈ రిజిస్టర్ అనేది అవ్వడం లేదు. కాబట్టి మీరు సరైన సమయంలో ఈ రిజిస్టర్ అనేది అవ్వండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నా పరంగా మీకు చెప్పాలంటే మీరు ఖచ్చితంగా గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఈ రిజిస్టర్ అవ్వడమే మంచిదండి. సో ఎందుకంటే అక్కడ గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ని నిదానంగా చెక్ చేసి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అవకాశం కనుక ఉన్నట్లయితే గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఇది ముఖ్యంగా ఎవరికి ఈ విధంగా రిజిస్టర్ అవ్వచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళు గ్రామ్ వార్డ్ సచివాలయంకి దూరంగా ఉండి వేరే ప్రదేశాల్లో వాళ్ళు ఏమైనా జాబ్స్ చేస్తూ ఉంటే సో వాళ్ళు ఈ విధంగా మొబైల్లోనే రిజిస్టర్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో మీరు ఈ విధంగా చేసినా సరే మీకు ఏమైనా ఫిల్ మళ్ళీ చేయమని అడిగితే ఒకసారి కామెంట్ చేయండి, మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. సో ఓకేనా.